Hi friends, now we are continuing of that first video of this legal aspects module A. In this we are starting from that unit number 3, that is the regulation of that banking business. What are the contents? Let us see. The contents are power to issue directors, acceptance and deposits and nomination, loans and regulation of interest rates, regulation of payment system, net banking guidelines, regulation of money market instruments, and banking ombudsman, and CRR, SLR report, etc. etc. So we are coming from that first unit, that first topic, loans and advances. ఏంటండి Reserve Bank of India directions that it is necessary to give directions in public interest, in the interest of the depositors, in the interest of the banking policy. ఇక్కడ బ్యాంకింగ్ పాలసీ అనేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ అండి. ఓకే, సో మొత్తం ఆల్ బ్యాంక్స్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైం టు టైం డైరెక్షన్స్ ఇస్తుందండి. ఒకటి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, రెండోది ఏంటంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ డిపాజిటర్స్, మూడోది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ పాలసీ. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, మనం కూడా సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్, సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు సర్టెన్ సీజన్ వరకు కూడా దట్ షుడ్ బి ఫిక్స్డ్ అండ్ ఇట్ షుడ్ బి మినిమం లైక్ దిస్, ఇది ఇంత ఉండాలి. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ప్రీవియస్ గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ అనేది ఒక రకంగా ఉండేది, 6 months ఒకసారి ఉండేదండి. అలాగే మీకు 10th నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉన్న మినిమం బ్యాలెన్స్ మాత్రమే దట్ విల్ బి టేకెన్ ఫర్ ప్రోడక్ట్స్ ని తీసుకునేవాళ్ళం. సో ఇవన్నీ కూడా లాటర్ ఆన్ డేస్ లో దట్ విల్ బి కంప్లీట్లీ చేంజ్. ఎందుకు చేంజ్ చేశారంటే వాళ్ళు కష్టపడి రిటైల్ డిపాజిటర్స్, స్మాల్ డిపాజిటర్స్ వాళ్ళ సేవింగ్స్ అన్ని కూడా మన దగ్గర పెడుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ 10th నుంచి ఉండాలి, మంత్ ఎండింగ్ దాకా ఉన్న మినిమం బ్యాలెన్స్ అంటే ఈ విల్ బి ద లూజర్ ఆఫ్ ద బెనిఫిట్. అందు గురించి వై షుడ్ వి సఫర్ దట్ పబ్లిక్ అని చెప్పేసి డైలీ ప్రోడక్ట్ సిస్టమ్ అనేది పెట్టడం. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అలాగే ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ డిపాజిటర్స్ కి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ నీడ్స్ అనుగుణంగా దే విల్ గివ్ ద డైరెక్షన్స్ టు దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైమ్ టు టైమ్ ఇన్ చేంజింగ్ ఆఫ్ దేర్ గైడ్లైన్స్, రూల్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్. అలాగే ఇది కాకుండా బ్యాంకింగ్ యాజ్ ఎ హోల్, సెంట్రల్ బ్యాంక్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీ. ఎకానమీ మొత్తం ఎంటైర్ కంట్రీ ఎకానమీ అంతా కూడాను సిస్టమేటిక్ ట్రాక్ లో పెట్టాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ది. కాబట్టి ఆ పాలసీకి అనుగుణంగా దే విల్ గివ్ డైరెక్షన్స్ టు దట్ బ్యాంక్స్. అంటే ఏంటంటే సపోజ్ రియల్ ఎస్టేట్ అంటే దట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది కావాలి. రోడ్స్, బిల్డింగ్స్, రోడ్స్ ప్రాజెక్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఫోకస్ ఏరియా ఫర్ ఎన్ ఎకానమీ డెవలప్మెంట్ అన్నారు అనుకోండి, కంట్రీ డెవలప్మెంట్. If it is coming for that task to the Reserve Bank of India to implement అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, అన్ని బ్యాంక్స్ కూడా దే విల్ గివ్ సమ్ డైరెక్షన్స్. మీరు ఇచ్చే క్రెడిట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కొనేటప్పటికి యూ హ్యావ్ టు గివ్ మోర్ అడ్వాన్సెస్. సో ఈ రేషియోస్ ప్రకారం ఇవ్వాలి, ఈ రేషియోస్ ప్రకారం చేయాలి. అంటే దిస్ ఈస్ ద సపోర్టింగ్ సిస్టమ్. అలాగే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఉంటుంది, సిమెంట్ ఇండస్ట్రీ. సో సిమెంట్ ఇండస్ట్రీ గ్రో అవ్వాలి అంటే ద మోర్ ఫైనాన్స్ యూ హ్యావ్ టు పంప్ టు దట్ సిమెంట్ ఇండస్ట్రీస్. సో దానికి ఏం చేస్తారంటే దే మే గివ్ సమ్ గైడెన్స్ టు దట్ బ్యాంక్స్ టు ప్రమోట్ దట్ లోన్స్ ఆర్ టు ఎంకరేజ్ దట్ లోన్స్ టు పర్టికులర్ సెగ్మెంట్స్ ఇలా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇంట్రెస్ట్ అంటే అది. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్. మనం పలానా బ్యాంక్ సెకండ్ షెడ్యూల్ ప్రకారం సెకండ్ షెడ్యూల్ ఆఫ్ దట్ లో ఉంది అని అంటే వాట్ ఈస్ మెంట్ బై సెకండ్ షెడ్యూల్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ డెఫినేషన్. ద పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ ఆఫ్ అన్ అగ్రిగేట్ వాల్యూ ఈస్ నాట్ లెస్ దెన్ 5 lakhs. ఫస్ట్ కండిషన్ 5 lakhs తక్కువకుండా పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ ఉండాలి. అప్పుడే దట్ విల్ బి కాల్డ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం.
What is meant by scheduled commercial banks? అంటే that all commercial banks mentioned as scheduled commercial banks they are in the second schedule ఉన్న కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తున్నా కాబట్టి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. అదర్వైజ్ వీ షుడ్ నాట్ నేమ్ ఇట్ యాజ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ సాటిస్ఫైస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద డిపాజిటర్స్. అంటే ఏంటి? వాట్ ఆర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ టైమ్ టు టైమ్ giving to that banks in the interest of the depositors, whether the banks are following or not. Okay, that should be supervised by the Reserve Bank of India. అంటే కాంప్లయన్స్, ఆ కాంప్లయన్స్ అంతా కూడా చేస్తున్నారు ఎప్పటికప్పుడు. మన అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన వెంటనే మీకు స్టాట్యూటరీ ఆడిటర్స్ వస్తారు. సో దే ఆర్ గివింగ్ ద రిపోర్ట్స్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ ఆల్సో randomly they will go for that inspections of that banking, how the banks are functioning, and is there any lapses in that banking system అనేది చూసుకోవడం. అండ్ ఇట్ ఈస్ ఈ సెకండ్ షెడ్యూల్లో ఇంకో కండిషన్ ఏంటంటే ఏ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ ఏ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నోటిఫైడ్ బై దట్ సెంట్రల్ గవర్నమెంట్, a corporation or a company incorporated outside India under the foreign laws. So ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, లేదా కంపెనీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ నోటిఫైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ కార్పొరేషన్ ఆర్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్సైడ్ ఇండియా అండర్ దట్ ఫారెన్ లాస్ ఇవన్నీ కావచ్చు. ఓకే, అండర్ అమెండ్మెంట్ స్టాట్యూట్ Reserve Bank of India can determine the CRR for scheduled banks without any ceiling or floor rate as against the statutory minimum of 3% earlier. అంటే ఏంటంటే సిఆర్ఆర్కి వస్తే మీకు ఆల్రెడీ వీ డిస్కస్ దిస్ ఇన్ ద పీపీపీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్ కూడా డిస్కస్ చేసాం. సిఆర్ఆర్ అనేటప్పటికి మినిమం అంటూ లేదండి. ఓకే, ఇది వరకు దట్ మీన్స్ దేర్ ఇస్ నో సీలింగ్. ఇదివరకు ఏంటంటే మినిమం అనేది 3% అనేది ఉండేది, ఇప్పుడు అదేం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అండ్ వితౌట్ ఎనీ సీలింగ్ ఆల్సో, దట్ ఈస్ నో సీలింగ్, ఇంత అనేది లేదు. అలాగే యావరేజ్ డైలీ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాము అంటే అదొక క్వశ్చన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆన్ ఫోర్ట్నైట్లీ బేసిస్, ఇట్ ఈస్ ఎ ఫోర్ట్నైట్లీ బేసిస్. యావరేజ్ డైలీ బ్యాలెన్సెస్ ఫర్ దిస్ మీన్స్ at the close of the business of that each day for a fortnight. అంటే దిస్ ఈజ్ ఎక్కడ దీనికి ఎలా అంటే ఎక్కడి నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, March 31st అయిపోయింది. ఓకే, ఇమ్మీడియట్గా వచ్చే మీకు ఫస్ట్ ఫోర్ట్నైట్, సెకండ్ ఫోర్ట్నైట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మీకు ప్రతి మంత్లో కూడా ఫస్ట్ సెకండ్ అలాగా టర్న్ అవుతా ఉంటుంది. మంత్లో 2 ఫోర్ట్నైట్స్. సో అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫస్ట్ ఐడెంటిఫికేషన్ నుంచి కంటిన్యూ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఫోర్ట్నైట్ అనేది ఈచ్ ఫోర్ట్నైట్కి మనం ఏం చేస్తామంటే యావరేజ్ డైలీ బ్యాలెన్సెస్ తీసుకుని దాని ప్రకారం మనం వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ సిఆర్ఆర్. లయబిలిటీస్ ఫర్ దిస్ పర్పస్ డు నాట్ ఇంక్లూడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్. సిఆర్ఆర్ దేని మీద చేస్తూ ఉండంటే దిస్ ఈజ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. Suppose let us say it is 3.5 అనుకోండి, 3.5% దట్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ మనం తీసుకుంటాం, డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో ఇక్కడ లయబిలిటీస్ అనేటప్పటికీ అక్కడ మనకి ఏంటంటే దట్ ఈస్ డిపాజిట్స్ ఏదైతే మనం డిపాజిట్స్ కలెక్ట్ చేస్తున్నామో పబ్లిక్ నుంచి, ఆ డిపాజిట్సే మనకు లయబిలిటీస్ అన్న కూడా అంటాం. సో ఆ లయబిలిటీస్ మీద మనం డిఫైన్ చేసిన ప్రకారం ఈ సిఆర్ఆర్ అనేది రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్, సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ దట్. ఇకపోతే ఈ లయబిలిటీస్లో మనం ఏది తీసుకోము అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ మాత్రం మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారంటే మీరు 100 రూపాయలు చర్చ చేయడం మొబలైజ్ చేశారనుకోండి పబ్లిక్ నుంచి, ఆ మొబలైజ్ చేసిన దాంట్లో ఓకే దాని మీద సమ్ పర్సంటేజ్ మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ రూపంలో మిమ్మల్ని పెట్టమని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు ఇప్పుడు ఏమవుతుంది, మీకు
some portion you could not able the funds which you mobilized from the public, you could not able to utilize for your lending. మీ లెండింగ్ పర్పస్కి బిజినెస్ పర్పస్కి చేయడానికి కుదరట్లే. ఎందుకంటే లిక్విడిటీ క్రైసిస్ వస్తే కనుక నేనున్నాను అనే పెద్దన్నలు నిలబడటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత తన దగ్గర పెట్టమంటాం లిక్విడ్ ఫండ్స్ కింద, అంటే సిఆర్ఆర్ రేషియోలో పెడుతున్నప్పుడు ఏమవుతుంది మీకు, ఇందులో కూడా ఇది ఇలా ఉండేవాడి, ఇది ఓకే, కానీ నా క్యాపిటల్ కూడా ఉందే, క్యాపిటల్ కూడా లైబిలిటీయే, మరి నా సొంత డబ్బులు కూడా నీ దగ్గర పెట్టాలంటే ఇంకా నేను బిజినెస్ ఎలా చేసుకుంటాం. అందు గురించి ఏంటంటే దే ఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఆఫ్ దిస్ పెయిడప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. అలాగే ఇవి కాకుండా ఇంకో కూడా వస్తాయి కొన్ని. అదేంటంటే ఎనీ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న క్రెడిట్ బ్యాలెన్స్ కూడా యూ నీడ్ నాట్ టేక్ ఇన్ టు దట్ లైబిలిటీ సైడ్. ఓకే, అంటే టోటల్ లైబిలిటీస్లో ఇవన్నీ మైనస్ అయిపోతాయి అన్నమాట. అది నెక్స్ట్ ఫర్దర్ అమౌంట్స్ బారోడ్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం రేపోలో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ పెట్టి మనం ఫండ్స్ రైజ్ చేస్తాం, ఎందుకంటే మన బిజినెస్కి కావాల్సి వస్తాయి ఫండ్స్. సో బయట దగ్గర వచ్చింది కాకుండా కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి బారో చేస్తాం. అలాగే ఐడిబిఐ, అలాగే ఎగ్జిమ్ బ్యాంకు, అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంకు, ఈ నబార్డు, వీటిలన్నింటినీ కూడా మనం బారో చేయొచ్చు. చేసిన ఫండ్స్ మీద కూడా మళ్ళీ తిరిగి మనం రేషియో మెయింటైన్ చేసి క్యాష్ రూపంలో పెట్టాలంటే ఇది మనకి ఇంకా చేతులు టైట్ చేసేసినట్టు అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జామ్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ గివెన్ టు ద బ్యాంక్స్. అదేంటంటే అన్ని లైబిలిటీస్లో టోటల్ లైబిలిటీస్లో పెయిడ్ అప్ క్యాపిటల్ రిజర్వ్స్ నీ ఫండ్స్ కాబట్టి అది ఉండక్కర్లేదు, అది తీసేయచ్చు, ఇంక్లూడ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే బారో ఆల్రెడీ చేస్తున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారో చేస్తున్నాం, ఐడిబిఐ నుంచి ఎపెక్స్ బ్యాంక్స్ నుంచి నువ్వు బారో చేస్తున్నాం. సో అవి కూడా నీకు అక్కర్లేదు. సో అవి కూడా మీరు ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. చేసేసి మిగతా లైబిలిటీస్ మీద అప్పుడు ఈ సిఆర్ఆర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే దేర్ ఈజ్ ఎ మోర్ లెవరేజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు దట్ బ్యాంక్స్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్. ఇంట్రెస్ట్కి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనాట్ పే ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద సిఆర్ఆర్ బ్యాలెన్సెస్ ఆఫ్ బ్యాంక్. సిఆర్ఆర్ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో అనేది క్యాష్ రూపంలో మనం మెయింటైన్ చేసేది. అది ఎక్కడ మెయింటైన్ చేస్తామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తాం క్యాష్ రూపం. మన దగ్గర ఉన్న క్యాష్ ఉన్నది క్యాష్ రూపంలో ఆ పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ దట్ సిఆర్ఆర్ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెడతాం. దాని మీద రూపాయి వద్దు వస్తుందా అంటే ఏమి ఒక రూపాయి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఇది బికాజ్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్, దట్స్ వై యూ హ్యావ్ టు ఫాలో ఇట్. రిటర్న్స్కి వస్తే రిటర్న్ హ్యాస్ టు బి ఎట్ ద క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే, ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే, and has to be sent not later than 7 days after the date to which it relates. అంటే ఏంటంటే మనం పంపించాల్సిన సిఆర్ఆర్ అనేటప్పటికి వాట్ సెక్షన్ అని కూడా వస్తుంది. సిఆర్ఆర్ ఈజ్ కమింగ్ అండర్ సెక్షన్ 42, సెక్షన్ 42, సెక్షన్ 42 ఆఫ్ ఆర్బిఐ యాక్ట్. ఎస్ఎల్ఆర్ వచ్చేటప్పటికి దాన్ని రివర్స్ చేసుకోండి. 42 వల్ల 24 అంటే సెక్షన్ 24 ఆఫ్, ఇక్కడ ఆర్బిఐ కాబట్టి అక్కడ మీకు బిఆర్ యాక్ట్ అవుతుంది. సో ఈ రెండు సెక్షన్స్, రెండు యాక్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, అది నాట్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్, బట్ ఇట్ ఈస్ వెరీ కామన్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఓకేనండి. నౌ రిటర్న్కి వచ్చేటప్పటికి ఆన్ ఎవ్రీ ఫ్రైడే మనం సబ్మిట్ చేయాలి. ఇట్స్ ఎ వీక్లీ బేసిస్, ఇట్స్ ఎ వీక్లీ బేసిస్. కానీ బట్ ఈ ఎండ్ అయ్యే వీక్ది నెక్స్ట్ వీక్ 7 days లోపల మనం సబ్మిట్ చేసి తీరాలి. ఓకే, దట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ గివెన్ టు దట్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్. నెక్స్ట్ ఇన్ సమ్ కేసెస్ జాగ్రఫికల్ పొజిషన్ ఆఫ్ ద బ్యాంక్స్, అంటే ఎక్కడో ఉంటాయి, కొండల్లో కోనల్లో కూడా ఉంటాయి, నార్త్ ఈస్ట్లోనో లేకపోతే అండమాన్ నికోబార్లో ఉన్న బ్రాంచెస్ ఉన్నప్పుడు జాగ్రఫికల్ పొజిషన్ ఆఫ్ ద బ్యాంక్స్ అంటే వాటి నుంచి కూడా మనం డేటా కలెక్ట్ చేయాలి కదండి. కలెక్ట్ చేసి మనం కంపైల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. అటువంటప్పుడు దేర్ మే బీ సమ్ డిలే బికాస్ ఆఫ్ దిస్ జాగ్రఫికల్ డిస్కంఫర్ట్. సో అప్పుడు మనకి ఏం చేస్తారు, అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సో ద రిటర్న్ ఫోర్ట్నైట్లీ, ప్రొవిజనల్ రిటర్న్ అనేది ఫోర్ట్నైట్లీ పర్మిట్ చేస్తారు. ప్రొవిజన్ అంటే రఫ్గా రిటర్న్ సబ్మిట్ చేసి ఫాలోడ్ బై దట్ ఫైనల్ రిటర్న్
within 20 days after the date to which it relates. అంటే అది ఏ డేట్కి పలానా ఫోర్త్ డేట్కి డ్యూ అనుకోండి, ఎండ్ ఆఫ్ దట్ ఫోర్త్ అని వచ్చింది అనుకోండి ఆ స్టేట్మెంట్ మాకి, అంటే అక్కడి నుంచి మీకు 20 days వరకు టైం ఉంటుంది ఏంటి ఫైనల్ రిటర్న్ సబ్మిట్ చేయడానికి. ఓకే, సో మామూలుగా వచ్చేది మనకి 1 week మాత్రం ఉంటుంది, 7 days డ్యూ డేట్ నుంచి. అని ఎగ్జిజెన్సీలో కనుక ఇది జాగ్రఫికల్ పొజిషన్ అయితే కనుక ప్రొవిజనల్ రిటర్న్ ఏమో ఫోర్ట్నైట్లీ, అంటే 14 రోజులకి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, తర్వాత మీది ఫైనల్ ఫాలోడ్ బై అది చేసేసి మళ్ళీ ఫాలోడ్ బై ద ఫైనల్ రిటర్న్ మాత్రం 20 days లోపల అది వెళ్ళిపోవాలి. Alternately, such bank is also permitted to file a monthly return within 20 days after the end of that month. ఒకవేళ కనుక ఆల్టర్నేట్గా ఇదంతా కూడా కష్టంగా ఉంటుంది, ఈ ఫైనల్ ప్రొవిజన్లో కూడా అనే సిచ్యువేషన్స్ కనుక అరైజ్ అయితే దానికి అదర్ ఆప్షన్ ఏంటంటే మంత్లీ రిటర్న్ కింద ఫైల్ చేసేయచ్చు. ఓకే, అంటే మామూలుగా వీక్లీ కింద పెడుతున్న రిటర్న్ మంత్లీ రిటర్న్ కింద సబ్మిట్ చేసి, బట్ వితిన్ 20 days ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద మంత్, ఆ మంత్ ఎండ్ దగ్గర నుంచి 20 days లోపల దట్ షుడ్ బి సబ్మిటెడ్. సో దిస్ ఇస్ ఆల్ ద ఫెసిలిటీస్ ఎక్స్టెండెడ్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ దట్ సిఆర్ఆర్ రిటర్న్. నెక్స్ట్ పెనాల్టీస్కి వస్తే, పెనాల్టీ అంటే ఏంటంటే వాళ్ళు కనుక డిలే చేస్తే, వాళ్ళు కనుక సబ్మిషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దట్ మీన్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ పర్సంటేజ్ 3% అనేది ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ రేట్ అదే సిఆర్ఆర్ పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి కదండి. అది కనుక షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి, సపోజ్ యావరేజ్ బ్యాలెన్సెస్ మీద మనం తీసుకుంటాం, యావరేజ్ బ్యాలెన్సెస్ మనం తీసుకున్నప్పుడు మనకి లెటెస్ట్ సే ఇట్ షుడ్ కమ్ యాజ్ 30 lakhs అనుకోండి, 30 lakhs కాకుండా 25 lakhs వచ్చింది, అంటే 5 lakhs షార్ట్ వచ్చింది. ఓకే, అంటే ఆ పర్టికులర్ డ్యూ డే ఎండ్ డేట్ ఆఫ్ దట్ రిటర్న్ డేట్కి అప్పుడు ఏం చేస్తారంటే ఆ 5 lakhs మీద ఓకే ఎన్ని రోజులైతే డిలే అవుతుందో అన్ని రోజులకి మీరు 3% పేనల్ ఇంట్రెస్ట్ అబౌవ్ ద బ్యాంక్ రేట్ ఛార్జ్ చేస్తాం. ఓకేనండి, షార్టేజ్ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ ఫోర్ట్నైట్ ఆల్సో. ఒకవేళ కనుక ఇది ఒక ఫోర్ట్నైట్ మాత్రమే, దిస్ ఏంటి 3% ఆన్ ద బ్యాంక్ రేట్ లెటెస్ట్ ఇట్ ఇస్ 4 అనుకోండి, 4 + 3 7% ఫర్ దట్ డిలేడ్ పీరియడ్. 4 days అయితే 4 daysకి, 5 days అయితే 5 daysకి, 6 days అయితే 6 daysకి పేనల్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అది కనుక నెక్స్ట్ ఫోర్ట్నైట్ కూడా క్యారీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే దట్ విల్ బి చేంజ్డ్ యాజ్ 5% అబౌవ్ ద బ్యాంక్ రేట్, అంటే 5+ బ్యాంక్ రేట్ కింద ఛార్జ్ చేయాల్సి వస్తుంది. షార్ట్ ఫాల్ స్టిల్ కనుక కంటిన్యూ పెర్సిస్టింగ్ ఇన్ ద థర్డ్ ఫోర్ట్నైట్లో కూడా వెళ్ళిపోయింది అనుకోండి, షార్ట్ ఫాల్ అలాగే కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగిపోతుంది రిజర్వ్ బ్యాంక్. అంటే దట్ మీన్స్ ఎవ్రీ డైరెక్టర్ మేనేజర్ ఆఫ్ ద బ్యాంక్ షాల్ బి పనిషబుల్ విత్ ఫైన్. ఆల్సో ప్రొహిబిట్ ద బ్యాంక్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫ్రెష్ డిపాజిట్స్, అంటే డిపాజిట్ స్క్వీజ్ ఇంపోజింగ్ ఆఫ్ ద మానిటరింగ్ స్క్వీజ్ చేసేస్తుందన్నమాట. అంటే ఫ్రెష్ డిపాజిట్స్ మొబిలైజ్ చేయడానికి వాళ్ళకి ఇంకా అవకాశం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్ట్రిక్ట్ చేస్తుంది, ప్రొహిబిట్ చేస్తుంది. ఆన్ ఫెయిల్యూర్ టు పే అకార్డింగ్లీ, Reserve Bank of India may obtain a director from the principal civil court for levying the penalty and obtain a certificate for that amount which may be enforced like a decree of. ఇది ఒకవేళ కనుక పెనాల్టీ కనుక పే చేయకపోతే ఏంటి పరిస్థితి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఉండే రెమెడీ ఆప్షన్ ఏంటంటే సింపుల్గా దే విల్ అప్రోచ్ దట్ ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఓకే ఫర్ గెటింగ్ ఏ డిగ్రీ, అంటే కోర్టు దగ్గర పెడతారు ఇది పరిస్థితి, పెనాల్టీ పే చేయలేదంటే కోర్టు విల్ గివ్ ఏ డిగ్రీ. సో దట్ ఈస్ బై వే ఆఫ్ ఎన్ సర్టిఫికేట్, ఆప్టైన్ ఏ సర్టిఫికేట్ ఫర్ దట్ అమౌంట్. సో అప్పుడు ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ దట్ అమౌంట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎర్రింగ్ బ్యాంక్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం రిజర్వ్ బ్యాంక్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ సిఆర్ఆర్. నెక్స్ట్ నామినేషన్కి వస్తే కనుక, నామినేషన్ ఆల్రెడీ దేర్ ఈస్ ఏ సెపరేట్ వీడియో. Okay, anyhow, I'm just points from this particular topic we'll discuss.
సెక్షన్ 45 ZA ఆఫ్ బిఆర్ యాక్ట్ అనేది ఏంటంటే నామినేషన్ ఆఫ్ ద డిపాజిట్ చెప్తుంది. సెక్షన్ 45 ZC అండ్ 45 ZE ఈ రెండు కూడా నామినేషన్ టు సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ సేఫ్ డిపాజిట్ లాకర్స్. అంటే ఇప్పుడు మీకు ఈ సెక్షన్స్ ఇంపార్టెంట్. 45 ZD అనేటప్పటికి డిపాజిట్స్ గుర్తుకొచ్చారు, నామినేషన్ ఆఫ్ డిపాజిట్. ZC వచ్చేటప్పటికి సేఫ్ కస్టడీ గుర్తుపెట్టుగా, సి కస్టడీ. అండ్ దట్ ఈస్ 45 ZE, ఇట్స్ సేఫ్టీ లాకర్స్. ఓకే. రెగ్యులేషన్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ బిజినెస్ వస్తే బిఆర్ యాక్ట్ ఎంపవర్స్ ఆర్బిఐ. నేను ఒక పాయింట్ చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు నామినేషన్ గురించి జస్ట్ చెప్పొదిలేశాడు, బట్ నామినేషన్లో మీకున్న పాయింట్స్ అక్కడ అవే రెండే. కానీ ఇట్ ఈస్ ఎ ఫుల్ టాపిక్. సెవరల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్మాల్, జస్ట్ వన్ పారాలోనే చూపించి వదిలేశాడు. కాబట్టి యూ హ్యావ్ టు కవర్. అందు గురించి ప్లీజ్ గో టు దట్ నామినేషన్ వీడియో సెపరేట్లీ. ఐ మేడ్ ఇట్ టు గెట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ నామినేషన్. రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్కి వస్తే బిఆర్ యాక్ట్ ఎంపవర్స్ ఆర్బిఐ to issue directions to the banking companies in public interest and in the interest of the depositors. The government discuss చేసింది. Section 21 of BR Act provides issue of direction to regulate loans and advances banking companies related to the interest rates, purpose, margin, securities, etc. అంటే 21 of the BR Act ఇచ్చేది ఏంటంటే it is giving directions to regulate the loans and advances. ఓకేనండి. అంటే ఈ మార్జిన్స్, సెక్యూరిటీస్, పర్పస్ ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే కనుక I have given some example. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిస్టమ్ చాలా డిసిప్లినరీగా ఉంటుందండి, ఎస్పెషల్ ఇన్ ద కేస్ ఆఫ్ లెండింగ్. ఎందుకంటే మార్జిన్ అనేది ఒక డిసిప్లినరీ థింగ్. అలాగే సెక్యూరిటీస్ అనేది ఒక ఇనిషియేటివ్ టువర్డ్స్ క్రియేషన్ టువర్డ్స్ దట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద బారోయర్స్. అలాగే పర్పస్, ఇట్ షుడ్ బి పర్పస్ ఓరియంటెడ్ ఉండాలి, ప్రొడక్టివ్ పర్పస్ ఉండాలి. అంతేగాని గ్యాంబ్లింగ్ లేకపోతే హార్స్ రేసెస్కి ఈ పర్పస్కి మనం లోన్లు ఇవ్వం కదండి. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనం డిఫరెంట్ డిస్క్రిమినేషన్ చూపిస్తాం. డిఆర్ఏ అడ్వాన్సెస్ 4%, అగ్రికల్చర్ అడ్వాన్సెస్ 7%. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేరియేషన్స్ విల్ షో ద ఇంట్రెస్ట్ రేట్స్ టువర్డ్స్ దట్ డిఫరెంట్ లోన్ సెగ్మెంట్స్. దీస్ ఆర్ ఆల్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది సెక్షన్ 21. మెయింటెనెన్స్ ఆఫ్ లిక్విడ్ ఫండ్స్కి వస్తే అవి ఏంటంటే 21 అలాంగ్ విత్ సెక్షన్ 35A. సెక్షన్ 35 వచ్చింది అంటే కనుక ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ మీన్ ఎకనామిక్ డెసిషన్స్, అంటే పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. పాలసీ డెసిషన్స్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పబ్లిక్. అప్పుడు ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అనేటప్పటికి ఏమవుతుంది, మీకు లెండింగ్, డిపాజిట్స్, రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ డిపాజిట్ అండ్ సిడి రేషియో ఎలా ఉండాలి, అలాగే సిఆర్ఆర్ పెంచాలా తగ్గించాలా, ఎస్ఎల్ఆర్ ఎంత ఉంచాలి, రేపో కంట్రోల్ చేయాలంటే తగ్గించాలా పెంచాలా, ఇవన్నీ కూడా టైం టు టైం మనం చేస్తూ ఉంటాం. ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో ఆ రకంగా ఏంటంటే సెక్షన్ 21 అలాంగ్ విత్ సెక్షన్ 35A, ఓకే, ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఆఫ్ దట్ లిక్విడ్ ఫండ్స్ ఇన్ ద ఎకానమీ. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్కి వస్తే ఇందాక సిఆర్ఆర్ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఎస్ఆర్ఆర్కి వస్తే మినిమం రిక్వైర్మెంట్ ఈస్ 25%, బట్ నాట్ ఎక్సీడింగ్ 40% ఆఫ్ ద టోటల్ ఆఫ్ ఇట్స్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఓకేనండి. ఇన్ ఇండియా ఆన్ ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ దట్ సెకండ్ ప్రిసైడింగ్ ఫోర్ట్నైట్ మెయింటైన్ చేయాల్సింది. నెక్స్ట్ రిటర్న్స్ వస్తే బ్యాంకింగ్ కంపెనీస్ అదర్ దాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ హ్యావ్ టు ఆల్సో మెయింటైన్ సచ్ అసెట్స్ ఇన్ అడిషన్ టు ద క్యాష్ రిజర్వ్ రేషియో విచ్ దే ఆర్ రిక్వైర్డ్ టు బి మెయింటైన్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ ద బిఆర్ యాక్ట్. అంటే అదర్ దాన్ దట్ బ్యాంక్స్ అయితే కనుక సెక్షన్ 18 ఆఫ్ ద బిఆర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఈ దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ సిఆర్ఆర్ అండ్ అదర్ థింగ్స్ బి మెయింటైన్. అంటే ఏంటంటే సిఆర్ఆర్ అనేది, ఎస్ఎల్ఆర్ అనేది షెడ్యూల్ బ్యాంక్స్కి ఒక రకంగా ఉంటుంది, అదర్ దాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి వేరే రకంగా ఉంటుంది. అన్నీ ఒకే రేషియోస్ స్టిపులేట్ చేయరండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, బ్యాంకింగ్ కంపెనీ అదర్ దాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అనేటప్పటికీ ఏ ప్రకారం జరుగుతుంది అంటే సెక్షన్ 18 ఆఫ్ ద బిఆర్ యాక్ట్ ప్రకారం
that will be framed. If such a Friday is a holiday, suppose మనం సబ్మిట్ చేసే ఫ్రైడే అంటే మనకి ఎండ్ అయ్యే ఫ్రైడే ఉంటుంది చూడండి, దట్ మీన్స్ సెకండ్ ప్రొసీడింగ్ ఫోర్త్ నైట్ కదా, మనకి లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ద సెకండ్ ప్రొసీడింగ్ ఫోర్త్ నైట్ కనుక హాలిడే అయిందండి. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే దాని తర్వాత రోజు కాకూడదండి, ముందు రోజునే మనం రిటర్న్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ప్రెసీడింగ్ వర్కింగ్ డే, ఇది ఇంపార్టెంట్. ఫాలోయింగ్ వర్కింగ్ కాదు, ప్రెసీడింగ్ ముందు రోజునే. నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ దట్ డిఫాల్ట్, అది సేమ్ యాజ్ సిఆర్ కాలితే ఇక్కడ 3% ప్లస్ బ్యాంక్ రేటు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ సక్సీడింగ్ ఆల్టర్నేటివ్ ఫ్రైడే ఆల్సో, penal interest is 5% plus bank rate for the shortfall. If still default occurs in the next succeeding Friday also, every director, manager, secretary is punishable with fine. Same as the CRR. Next, we are coming to that section 21A, rate of interest on loans. ఇది ఏంటి అంటే loans and advances contracted between bank and customer cannot be reopened in a court of law. అంటే దాని అర్థం బ్యాంక్ చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అనేది సెక్షన్ 21A ఆఫ్ ద బిఆర్ యాక్ట్ లో ఫ్రేమ్ చేసి పెట్టారు. ఓకే, కానీ మనం అంటాం కోర్టు మరి అదే ఫాలో అవుతుందా అంటే, అక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి కోర్టు జడ్జిమెంట్స్ లో ఇట్ డిపెండింగ్ అపాన్ దట్, because the situations they may give a decree by changing of interest rates also. Okay, కానీ అక్కడ కోర్టు ఏం చేస్తుందంటే దే విల్ సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఆల్సో. అక్కడ మీకు అబ్రప్ట్ గా మీకు నా 10% అనేది లేదు నువ్వు 1%గా నువ్వు కలెక్ట్ చేయని చెప్పేసి ఆర్డర్ లేదండి. అంటే ఏంటంటే అక్కడ వైబిలిటీ ఆఫ్ ద బ్యాంక్ అనేది కూడా చూసుకుంటాం. అందుగురించి మనం ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ప్రో నోట్ల మీద రాసేటప్పుడు కూడా బ్యాంక్ రేట్ అని రాస్తాం. బ్యాంక్ రేట్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బారో చేసిన ఫండ్స్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఓవర్ అండ్ అబౌవ్ దట్ మనం విల్ ఫిక్స్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్. లేదంటే నవేడేస్ ఇట్ ఈస్ బేస్ రేట్ అని కూడా అంటాం. అంటే బేస్ రేట్ కన్నా ఆ పర్టికులర్ బ్యాంక్ రేట్ కన్నా తక్కువ కిందకి వెళ్ళాం అనుకోండి, అంటే బ్యాంక్ లాసే కదండి. కాబట్టి అది బ్యాంక్స్ అలాగా సేఫ్ గార్డ్ చేస్తూ, సపోజ్ ఫార్మర్స్ ఉన్నారు, డిస్ట్రెస్డ్ ఫార్మర్స్, ఫర్ ద లాస్ట్ 4 years అసలు క్రాప్స్ లేవు, మొత్తం అంతా కూడా మొత్తం వాష్ అయిపోయింది సైక్లోన్స్ వచ్చి. అటువంటి సిచ్యువేషన్స్ లో ఫేవరబుల్ టు దట్ బారోయర్స్ ఆల్సో సమ్ టైమ్స్ దే మే రిడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ బ్యాంక్స్. సో ఆ రకం అక్కడ పాయింట్ చూసుకోండి. నార్మల్ కోర్సులో మాత్రం ఇట్ కెనాట్ బి రీఓపెన్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అది నెక్స్ట్, Usurious Loans Act prohibits lending at exorbitant rates which can be reopened such contracts. ఇదేంటంటే Usurious Loans Act అంటే దట్ ఈస్ సెపరేట్ యాక్ట్. ఆ ప్రకారం ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది నార్మల్గా మనం ఛార్జ్ చేసేది 10% ఉందనుకోండి, వాళ్ళు ప్రైవేట్ లెండర్స్ వాళ్ళంతా బయట వాళ్ళంతా కూడా ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫైనాన్స్ చేస్తారు. చేసినప్పుడు అది డబల్ ద అమౌంట్ తీసుకుంటా ఉంటారు. ఇక్కడ 10% అక్కడ 20% అలాగే ఛార్జ్ చేస్తుంటారు. మన విలేజెస్ లో కూడా ప్రైవేట్ లెండర్స్ చూస్తాం, మనీ లెండర్స్. సో ఇప్పుడు దే ఆల్ కమింగ్ అండర్ దిస్ యూషిరియస్ లోన్స్ యాక్ట్ వస్తారు. సో ఇక్కడ మీకు అబ్నార్మాలిటీ కనుక మనకి ఫైండ్ అవుట్ చేస్తే, మనకు అనిపించి ఇది అన్యాయం అనిపించినప్పుడు యూ కెన్ గో టు దట్ కోర్ట్, అంటే ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్స్ మీరు వెళ్ళొచ్చు. బట్ బ్యాంక్ సంబంధించినవి మాత్రం యూ కెనాట్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా. అక్కడ మీనింగ్ అది. నెక్స్ట్ సెక్షన్ 20, రెస్ట్రిక్షన్స్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ద డైరెక్టర్స్. అది ఏం చెప్తుంది అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది డైరెక్టర్స్ కి ఇవ్వకూడదు, టోటల్లీ రెస్ట్రిక్టెడ్. సపోజ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒక ఎక్స్ బ్యాంక్ లో అతను డైరెక్టర్, ఓకే, అండ్ టోటల్లీ రెస్ట్రిక్టెడ్ ఫర్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు దీస్ డైరెక్టర్స్. Okay, that's not so important to memorize these things. Banking companies have to transfer 20% of annual profits to the reserve fund. Banking company అన్నిస్ కూడా 20% of that annual profits they should transfer there to reserve funds కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే ఇంతకు ముందు మనం అనుకున్నాం
ఫారిన్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో 20% దే షుడ్ డిపాజిట్ విత్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో బ్యాంకింగ్ అంబడ్స్మన్ వస్తే కెన్ సెటిల్ a dispute of deficiency of services BCS by between customer and banker. And this is a very detailed video I have made it, BCSBI banking ombudsman. You can go through that video. Banking companies which are not coming under the schedule, CRR maintenance will come under section 18 of that. In the schedule commercial banks lo rani వాటికి CRR maintenance ఏ సెక్షన్ ప్రకారం మనం చార్జ్ చేస్తాం, స్టిపులేట్ చేయబడింది అంటే సెక్షన్ 18 ఆఫ్ దట్ బిఆర్ యాక్ట్. అదర్వైజ్ సిఆర్ఆర్ రిలవెంట్ సెక్షన్ ఏమిటి అంటే కనుక దట్ ఈస్ కమింగ్ యాజ్ సెక్షన్ 42 ఆఫ్ దట్ ఆర్బిఐ యాక్ట్. సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్బిఐస్ మానిటరీ పాలసీ. మనకు తెలుసండి ఆర్బిఐ పాలసీ, మానిటరీ పాలసీలో సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ అనేది ఒక పెద్ద పీట వేస్తా ఉన్నారు. ఎందుకంటే అంటే దట్ మీన్స్ ఫైన్ అడ్వాన్సెస్ టు దిస్ పర్టికులర్ ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్, షుగర్, జగరీ, కాటన్ అండ్ టెక్స్టైల్స్ వీటికి టైం టు టైం గైడ్ లైన్స్ అనేది కూడా బ్యాంకింగ్ సెక్టార్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఈ రకంగా మీరు అడ్వాన్స్ చేసేటప్పుడు ఈ రకంగా మీరు ఫాలో అవ్వాలి. మార్జిన్స్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్పేసి చేస్తుంది. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ దట్ ఎకానమీ. నెక్స్ట్ పర్పస్ జెన్యూన్, నాట్ ఫర్ హోర్డింగ్. అంటే జెన్యున్ పర్పస్కే ఉండాలి. అంటే ఈ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్లోకి వచ్చేదంటే పర్పస్ అంతా కూడా జెన్యున్ వాడ, నాట్ ఫర్ హోల్డింగ్. ఈ ధాన్యాలు ఇటువంటి తర్వాత పప్పు దినుసులు హోల్డింగ్ చేసే అవకాశం ఉంటుంది, ట్రేడింగ్ యాక్టివిటీ. అందు గురించి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి బ్యాంక్స్కి ఈ ఈ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న అడ్వాన్సెస్ మాట. అండ్ మెథడ్స్ అండ్ టూల్స్ టు సూపర్వైజ్ ద డిమాండ్ ఫర్ క్రెడిట్ మేకింగ్, బారోయింగ్ మోర్ దెన్ కాస్ట్లీ, ఇంపోజింగ్ స్ట్రింజెంట్ కండిషన్స్, మినిమం మార్జిన్స్, సీలింగ్ ఆన్, ఈ రకంగా అన్ని కూడా చూసుకుని వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తుంది ఆర్బిఐ టు దట్ బ్యాంక్స్. నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సెక్షన్ 20 ఆఫ్ ద బిఆర్ యాక్ట్. అదేంటంటే నో బ్యాంకింగ్ కంపెనీ షల్ గ్రాంట్ లోన్స్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్. సపోజ్ ఎక్స్ బ్యాంక్ అనేది పబ్లిక్ ఇష్యూలో షేర్స్ ఇష్యూ చేసింది అనుకున్నాం, ఓకేనండి. అందులో నేను ఇన్వెస్ట్ చేశాను, ఐఎమ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఎక్స్ బ్యాంక్. సో నేను మర్నాడే వెళ్ళి ఈ షేర్ సర్టిఫికేట్ అక్కడ పెళ్లి చేసి సార్ నీకు ఎన్ని లోన్ ఇవ్వండి అంటే కనుక దట్ బ్యాంక్ షుడ్ నాట్ గివ్. ఎందుకు అంటే కనుక ఈ సెక్షన్ ఏం చెప్పుదంటే నో బ్యాంకింగ్ కంపెనీ షల్ గ్రాంట్ లోన్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్. అది అప్పుడు నేనేం చేయాలంటే నేను వై బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ ఎక్స్ బ్యాంక్ షేర్స్ అక్కడ నేను ప్లెడ్జ్ చేసుకుని నేను లోన్ తీసుకోవచ్చు. ఎందుకు ఇదన్నీ అంటే నేనే మీ దగ్గర నుంచి నేను ఫండ్స్ మొబిలైజ్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఆ డబ్బులు మళ్ళీ నీకు ఇస్తున్నట్టే లెక్క. ఇంకా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మొబిలైజింగ్ ద క్యాపిటల్ ఫ్రమ్ యూ, అది ఇక్కడ. దిస్ ఇస్ ద కామన్ సెన్స్ పాయింట్ హియర్. ఇఫ్ ఎనీ డైరెక్టర్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ ఇస్ ఎ పార్ట్నర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, నో లోన్ టు సచ్ ఎన్ ఇండివిజువల్. ఒకవేళ కనుక డైరెక్టర్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ కనుక పార్ట్నర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఎనీ ఇండివిజువల్ పార్ట్నర్ కింద ఉంటే కనుక ఓకే, నో లోన్ టు సచ్ అన్ ఇండివిజువల్ ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్, అది పాయింట్ అక్కర్లేదు. రెస్ట్రిక్షన్స్ ఆన్ పవర్స్ టు రెమిట్ డెట్. అంటే ఇదేంటంటే 20A ఆఫ్ ద బిఆర్ యాక్ట్. ఈ సెక్షన్స్ ఇంపార్టెంట్గా జస్ట్ చూడండి అంతే. ఫర్ రెమిటింగ్ ఆఫ్ ఎనీ డెట్ టు ఇట్స్ డైరెక్టర్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ఆర్బిఐ ఇది మస్ట్. ఒకవేళ కనుక డెట్ కనుక క్లియర్ చేసేస్తున్నాడు అనుకోండి, ఒక డైరెక్టరు తన డెట్ కనుక క్లియర్ చేసుకుంటున్నాడు అనుకోండి, ఓకే, అప్పుడు కంపల్సరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయాలి, అంటే పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఫర్ రెమిటింగ్ ఆఫ్ ఎనీ డెట్ టు ఇట్స్ డైరెక్టర్స్ ఆఫ్, అంటే ఇది దట్ మీన్స్ ద బ్యాంక్స్ ఇఫ్ దే ఆర్ రెమిటింగ్ టు ద డెట్ ఆఫ్ ఏ డైరెక్టర్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ చేయాలంటే కనుక త్రూ బ్యాంకింగ్ యాక్టివిటీలో, సో దట్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పర్మిషన్ ఈజ్ నీడెడ్. ఏమో ఇందులో ఫండ్స్ మిస్యూజ్ చేసి వాడు డబ్బులు కట్టుకుంటున్నాడేమో, హూ నోస్ ఇట్. అంటే దట్ మీన్స్ దేర్ మే బి సమ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో. ఇట్ ఈస్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంతే. రెగ్యులేషన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్కి వస్తే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్.
Liberalization enables individual banks freedom to derive interest rates. Interest rates nowadays లెబలైజ్ చేసేసారు. ఎవరు ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసేసుకుంటున్నారు. సో ఇది ఒకటి. ఇదివరకు అయితే కొన్ని వాటిని మాత్రం రెగ్యులేట్ చేస్తుంది, మిగతా అన్ని కూడా ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. సెక్షన్ 35A ఆఫ్ ద బిఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇండివిజువల్ బ్యాంక్స్ డిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ ద బ్యాంక్ బేస్ రేట్. సో ఇక్కడ 35A అనేది ఎప్పటికీ ఏమవుతుంది మీకు, ఇట్ ఈస్ వెస్టెడ్ పవర్స్ గివెన్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు గివ్ ఎనీ డైరెక్షన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. అదే మీకు తెలియాలి. సో ఆ రకంగా ఇండివిజువల్ బ్యాంక్స్ డిస్క్రిప్షన్ ఓకే బేస్ రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం. ఎనీ డైరెక్షన్ ఇట్ కెన్ బి. అది గవర్నమెంట్ నుంచి బిల్లు పాస్ అయ్యి రావాలా, లేకపోతే ఇక్కడ కోర్టులో ఛాలెంజ్ చేయబడుతుంది, ఇవేం ఉండదు అనమాట. అంత వెస్టెడ్ పవర్స్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్బీఐ ప్రజెంట్లీ రెగ్యులేట్స్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ దట్ ఎక్స్పోర్టర్స్ అండ్ స్మాల్ లోన్స్ విత్ లిమిట్స్ అప్ టు 2 lakhs అండ్ డిఆర్ఏ లోన్స్. ఈ 3 మాత్రమే రెగ్యులేట్ చేస్తుంది, మిగతా అన్ని కూడా ఇండివిజువల్ బ్యాంక్స్ కి వదిలేసింది. సో వాట్ ఆర్ ద రిజర్వ్ బ్యాంక్ అండ్ రెగ్యులేట్స్ ప్రజెంట్లీ అంటే కనుక ఎక్స్పోర్టర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ స్మాల్ లోన్స్ లిమిట్స్ అప్ టు 2 lakhs, ఈ లిమిట్ గుర్తుపెట్టుకోండి, అండ్ డిఆర్ఏ అడ్వాన్సెస్ అది ఎప్పుడు కూడా 4%. ఇన్సూరెన్స్ లోన్స్ యాక్ట్ 1918 ఇది ఇందాక అనుకున్నది, ప్రొహిబిట్స్ లెండింగ్ అట్ ఎక్స్ఆర్బినెంట్ రేట్స్. పవర్ఫుల్ మనీ లెండర్స్ వీళ్ళందరూ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా అది కోర్టులో మనం ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొటెక్షన్ టు ది ఇంట్రెస్ట్ రేట్స్. సెక్షన్ 21A ప్రొవైడ్స్ అంటే ఇది కెనాట్ బి రీఓపెన్ ద ఇంట్రెస్ట్ రేట్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ బారోయర్ ఇన్ ఎనీ కోర్ట్ జస్ట్ ఓవర్ రైడింగ్ ఆఫ్ దట్ వన్. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈజ్ because protection to the interest rate అనేది that is in the related to the banker and borrower అయితే కనుక that cannot be challenged, that also be covered. And banking ombudsman scheme 2006 ఇందులో పాయింట్స్ at a glance I will give. And duty is resolve complaints related to the deficiency in banking services. Well, full separate video is there. Besides that I am saying this one. This extends the whole of India, and CGM, GM, RBI not extending 3 years term can be an ombudsman, appellate authorities, deputy governor, RBI, authorized representative, అంటే ఎవరంటే మీన్స్ ఏ పర్సన్ డ్యూలీ అపాయింటెడ్ అండ్ authorized by a complainant to act on behalf of the అంటే ఎవడైతే కంప్లైంట్ చేస్తున్నాడో వాడనే చేయొచ్చు కంప్లైంట్, లేదంటే వాడు ఆథరైజ్ చేయబడ్డ పర్సన్ అయినా కూడా కంప్లైంట్ చేయొచ్చు and represent before ombudsman for consideration of his complaint. Next complaint and representation writing electronic form లో ఉన్న సరిపోతుంది. ఆఫీసెస్ ఆఫ్ ద బ్యాంకింగ్ ombudsman రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంటాయి. ఎక్కడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంటుందో అక్కడ మీకు బ్యాంకింగ్ ombudsman ఉంటారు. నా గ్రౌండ్ ఆఫ్ కంప్లైంట్కి వస్తే నాన్ పేమెంట్, ఇనార్డినేట్ డిడే సర్వీసెస్ అన్నీ వస్తాయి. నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్మాల్ డినామినేషన్ నోట్స్, ఇవన్నీ కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ కోకుండే కంప్లైంట్ ప్రోన్ ఏరియాస్. Non-payment due to delayed inward remittances, so failure to issue a delay in DDR, BPO, failure to honor guarantees, LC, refusal to open deposit accounts without any valid reason లేకుండా deposit accounts open review చేయడానికి లేదు, ఓపెన్ చేయడానికి. లివింగ్ చార్జెస్ వితౌట్ అడెక్వెట్ ప్రాపర్ నోటీస్, ప్రయర్ నోటీస్ లేకుండా చార్జెస్ డెబిట్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకి కంప్రహెన్సివ్ నోటీస్ బోర్డులో 30 days పాటు సర్క్యులర్ పెట్టాలి, తర్వాత తీసేయాలి. అప్పుడు దాన్ని బట్టి అది ఇట్ ఈస్ పబ్లిక్ నోటీస్. అది చేయకపోతే కనుక ఇట్ ఈస్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ఏ పేమెంట్ టువర్డ్స్ ట్యాక్సెస్, గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి చూడండి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి, నో అని చెప్పడానికి లేదు. ఫోర్స్డ్ క్లోజర్ వితౌట్ డ్యూ నోటీస్, ఒకవేళ అకౌంట్ క్లోజ్ చేయాలంటే నోటీస్ ఇచ్చి అప్పుడు కోర్ట్ క్లోజ్ చేయాలి. అండ్ నాన్ అబ్జర్వేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డిలే ఇన్ శాంక్షన్స్, లోన్ డిలే చేసిన శాంక్షన్స్ కూడా దట్ విల్ బి ఆల్సో కమింగ్ అస్ deficiency of service. And next procedure filing of a complaint కి వస్తే కనుక ఎనీ కంప్లైంట్ either bank had rejected, ఒకళ్ళు రిజెక్ట్ చేసిన complainant has not received any reply within period of 1 month after that the bank received 1 month టైం ఇస్తాం. ఆ 1 month వరకు వెయిట్ చేసి మనం ఇచ్చిన దగ్గర నుంచి తీసుకున్న దగ్గర నుంచి 1 month వరకు చూసి రిప్లై రాకపోతే కనుక అప్పుడు ఆ డేట్ నుంచి అయినా సరే, ఒకవేళ ఇచ్చిన రిప్లై కనుక మన సాటిస్ఫాక్టరీ లేకపోతే కనుక ఆ డేట్ నుంచి అయినా సరే మనకి 1 year లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఎనీ కంప్లైంట్ విచ్ ఈస్ నాట్, ఇది ఇంపార్టెంట్, 1 year వాట్ ఈస్ ద లిమిటేషన్ పీరియడ్ ఆఫ్
బ్యాంకింగ్ ombudsman అంటే యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్ ఇస్ 1 year ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్. అది ఇంపార్టెంట్. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే మీకు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చేసినప్పుడు కూడా చెప్పాను. అంటే వాడు 1 month అయిన తర్వాత వాడు ఏం ఇవ్వలేదనుకోండి రిప్లై, ఆ 1 month ఎండ్ అయిన డేట్ నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాజ్ ఆఫ్ యాక్షన్. అలా కాకుండా సపోజ్ రిప్లై ఇచ్చాడు బట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ టు యూ అంటే విత్ ఇన్ 1 weekలోనే ఇచ్చాడు. సో అది ఎప్పుడైతే మీకు రిసీవ్ చేసుకున్నారో ఆ డేట్ నుంచి మీకు దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్. అంటే యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ రిప్లై. అక్కడి నుంచి 1 year. నెక్స్ట్ లిమిటేషన్ పీరియడ్ ఇక్కడ చెప్పాడు 1 year ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్. కంప్లైంట్ షుడ్ నాట్ బి ఫ్రీలెస్ అండ్ వెక్షోసియస్ ఇన్ నేచర్. అంటే వాడిని డ్యామేజ్ చేద్దామని కానీ డిఫేమ్ చేద్దామని ఇంటెన్షనల్గా చేసే కంప్లైంట్స్ మాత్రం not entertained by that ombudsman. And award by ombudsman. Award by way of a compensation not exceeding 20 lakhs. What is the limit of this award? And 20 lakhs you have to give. Maximum is 20 lakhs. Award shall be binding on a bank only if the complaint sends an acceptance within 30 days from the date of receipt of the complaint. Bank అయితే కనుక ombudsman ఇచ్చేసారు, ఇచ్చిన తర్వాత బ్యాంక్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తుంది, ఇదిగో ఇంత కాంపన్సేషన్ అమౌంట్ అని చెప్పేసి. సో అప్పుడు బ్యాంక్ ఏమవుతుందంటే తీసుకున్న దగ్గర నుంచి 30 days లోపల యాక్సెప్టెన్స్ అక్నాలజ్మెంట్ చేయాలి. అంటే నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ అని చెప్పేసి మీరు బ్యాంకింగ్ ombudsmanకి ఇవ్వాలి. అది ఎప్పుడంటే 30 days లోపే ఇవ్వాలి. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అవార్డ్ ఆల్సో హి హాస్ టు ఇంటిమేట్ టు ద కంప్లైంట్స్ టు ద ombudsman. నేను ఇంప్లిమెంట్ చేశానంటే ఈ కాంపన్సేషన్ అమౌంట్ కస్టమర్కి ఇచ్చేసానని చెప్పేసి బ్యాంకు దే షుడ్ ఇన్ఫార్మ్ టు దట్ బ్యాంకింగ్ ombudsman. ద కస్టమర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవార్డ్ కెన్ అపీల్ టు దట్, అపీల్ టు దట్. ఒకవేళ కనుక కస్టమర్ తనకు రిసీవ్ చేసుకున్న ఆర్డర్ డేట్ నుంచి ఆ రోజుకి సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అక్కడి నుంచి ఆ డేట్ నుంచి ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు అంటే దాన్ని ఏమంటాం అంటే అవార్డ్ అంటాం. అవార్డ్ రిసీవ్ చేసుకున్న డేట్ నుంచి 30 days లోపల ఈ కెన్ గో టు దట్ అపీలేట్ అథారిటీ. అపీలేట్ అథారిటీ అంటే డిప్యూటీ గవర్నర్. ఇఫ్ ద బ్యాంకర్ వాంట్స్ టు అపీల్, ఒకవేళ బ్యాంకే అపీల్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఓన్లీ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దట్ కంప్లైనెంట్. అంటే నేను యాక్సెప్ట్ చేశానని ఇచ్చిన దగ్గర నుంచి 30 days లోపల మీరు అపీల్ వెళ్ళవచ్చు. బట్ శాంక్షన్ ఎక్కడి నుంచి రావాలంటే CMD ED నుంచి రావాలి. సో విత్ దిస్ సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వీడియో ఆల్సో completed. Thank you.